టీడీపీ కూటమి పాలన దాదాపుగా 2 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఇప్పుడు కొత్త నిర్ణయాలు చాలా వేగంగా పావులు కదుపుతున్నారు తెలుగుదేశం పార్టీలో కీలక నేతలు. ప్రధానంగా ఈ మధ్య చూసుకుంటే కొంతమంది మంత్రులను మొన్న సింగపూర్ పంపించడం, దాని మీద కూడా భిన్న స్వరాలు వినిపించినాయి. ఇప్పుడు క్యాబినెట్ కూర్పు కూడా జరగబోతోంది. కొంతమంది సీనియర్లకు చెక్ పెట్టబోతున్నారు. మొత్తం అంతా యంగ్స్టర్స్కి అవకాశం ఇవ్వబోతున్నారు. ఆ క్యాబినెట్ మీద ఈసారి రాబోతున్న క్యాబినెట్ మీద పూర్తిగా లోకేష్ మార్కు కనబడకపోతోంది అనేది ఒకటి. అలాగే ఇప్పుడు తాజాగా తీసుకున్న నిర్ణయం తెలుగుదేశం పార్టీకి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ని ఎంపిక చేయడం. అంటే చాలా శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్యాబినెట్ కూర్పు ఇదంతా కూడా 2029 ఎన్నికలకు సంబంధించి ఇక నుంచి కాస్తంత వేగంగా యాక్టివ్గా పనిచేసే మంత్రులనే క్యాబినెట్లో తీసుకురాబోతున్నారు అనేది ఒక ప్రచారం. ఇలాంటి సందర్భంలో వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ని నియమించడం వెనక అది ఆయనకి ప్రమోషన్ ఇచ్చినట్ట, లేదంటే భవిష్యత్తులో రాబోయే ముఖ్యమంత్రి పదవికి ఇప్పుడే ఒక అడ్డుకట్ట వేసినట్ట? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఫస్ట్గా నిజంగా లోకేష్ గారికి ఇది పార్టీ పరంగా ఒక ప్రమోషన్ అని అనుకోవచ్చా? ఖచ్చితంగా పార్టీ పరంగా ప్రమోషను. కాకపోతే ఆయనే అధ్యక్షుడు. అవును, ఆయన జాతీయ కార్యదర్శి అనుకుంటా కదా, ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శి, షాడో ప్రెసిడెంట్ ఆయనే. అవును, చేస్తున్నారు, అంతా ఆయనే చేస్తున్నారు. ఇప్పుడు స్టాంప్ వేశారు అంతే, వర్కింగ్ ప్రెసిడెంట్ అని స్టాంప్ వేశారు, అధికారిక హోదా ముద్ర. ఇది 2 కోణాలు. ఒకటి, పార్టీలో ప్రధాన కార్యదర్శులు వాస్తవంగా అయితే 5-6 ఉండొచ్చు. ఇప్పుడు ఇవాళ కూడా ప్రధాన కార్యదర్శుల సంఖ్య పెద్ద ఎత్తునే ఉంది కదా. అవును, వాళ్ళందరికీ లోకేష్ కొన్న ప్రయారిటీ ఉంటుందా? ఉండదు. కాబట్టి ఆ మాట అనకుండా ఉండటానికి ఇప్పుడు మంత్రుల వర్గంలో కూడా వాస్తవంగా ఈయన అన్ని శాఖల్ని ఈయనే చూస్తున్నారు. అందరు మంత్రులకి ఆ వెసులుబాటు ఉంటుందా? ఉండదు. ఉప ముఖ్యమంత్రికే లేదా వెసులుబాటు. అవును. కాబట్టి ఇట్లాంటి చర్చ జరగకుండా ఎలైట్ సెక్షన్స్ లో జరిగే చర్చకి ఓ పరిష్కారం, ఓ అధికారిక ముద్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది. తద్వారా చంద్రబాబు గారికి సంబంధించినటువంటి స్థానం మారుతోంది. అధికార బదిలీ ప్రశాంతంగా జరుగుతోంది. గతంలో అధికార బదిలీ వివాదాస్పదంగా జరిగింది. ఎన్టీ రామారావు గారి నుంచి వారసత్వపు అధికార బదిలీ కొడుక్కి రాల, కొడుకుల్లో ఏ ఒక్కరికి రాల. కూతురుగా ఉన్న పురంధేశ్వరి ఆశించింది, ఆమెకి రాల. భార్యగా ఉన్నటువంటి లక్ష్మీపార్వతి ఆశించింది, ఆమెకి రాల. పార్టీ అధ్యక్ష బాధ్యత 2వ కుమార్తె భర్త అయినటువంటి అల్లుడైనటువంటి చంద్రబాబు గారు స్వీకరించగలిగారు. అది కొడుకుల చేత ఒప్పించి, తోడల్లుడి చేత చెప్పించి, కూతుళ్ళ చేత అవుననిపించి ఆ పొజిషన్ లోకి వచ్చారు, మెప్పించారు. అలా చేసినటువంటి సందర్భంలో జరిగిన విమర్శలు, వివాదాలు, స్వయంగా ఆ పదవి ఎవరి దగ్గర నుంచి అయితే లాక్కున్నారో ఆయన భూషణలు ఇవన్నీ చూశారు. అప్పుడు ఓ రకంగా చెప్పాలంటే మనకి ఫ్రెంచ్ విప్లవం అని అంటారు, రక్తపాత రహిత విప్లవం అని. అప్పుడు జరిగినటువంటి అధికార మార్పిడి బలవంతపు అధికార మార్పిడి, వివాదాస్పద అధికార మార్పిడి. ఇప్పుడు నాన్ కాంట్రవర్షియల్ అధికార బదలాయింపు, వివాదరహితం, ఎలాంటి ఏ ప్రాబ్లం లేకుండా జరిగిపోతున్న అధికార బదలాయింపు. బాబు గారి పాలనా బాధ్యతలు ఆల్రెడీ షాడో సీఎంగా ఆయనే చూస్తున్నారు. ఇప్పుడు పార్టీ బాధ్యతలు షాడోగా చూస్తూ వచ్చారు. ఇప్పుడు అఫీషియల్ ముద్ర వేసేశారు వర్కింగ్ ప్రెసిడెంట్ అని. కేసీఆర్ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ ఎట్లాగో తెలుగుదేశానికి వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్. ఇకపోతే ఆ పదవికి పేరు మరీ విచిత్రంగా ఉంటది, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్. తెలుగుదేశం ఏ జాతీయ పార్టీ, ఎవరు డిసైడ్ చేశారు జాతీయ పార్టీ అని? దానికి జాతీయ పార్టీ డిజిగ్నేషన్ ఎప్పుడూ లేదే, గతంలోనూ లేదు, ఇప్పుడు లేదు, భవిష్యత్తులో వచ్చేది కూడా లేదు. ఎందుకంటే నువ్వు పక్కనున్న తెలంగాణలోనే పార్టీని నడపట్లేదు. జాతీయ పార్టీ అంటే కనీసం 4 రాష్ట్రాల్లో ప్రాతినిధ్యం ఉండాలి. అది కొత్తగా పుట్టినప్పుడు అంటే ఇప్పుడు ఎలా పెట్టింది కాబట్టి 4 రాష్ట్రాల్లో. తర్వాత ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ కు ఉంది చాయిస్, ఆమ్ ఆద్మీ పార్టీకి ఉంది జాతీయ పార్టీ హోదా, కమ్యూనిస్టులకు ఉంది. వీళ్ళకి ఎప్పటి నుంచి ఉంది? 40 ఏళ్ళ నుంచి ఉన్న పార్టీ, 42 ఏళ్ళ నుంచి, 44 ఏళ్ళ నుంచి అని చెప్పి 82లో పుట్టిన పార్టీ 44 ఏళ్లలో
ఏ రోజున జాతీయ పార్టీగా ఉందని? అలా అనుకుంటే మరి బీఆర్ఎస్ కూడా జాతీయ పార్టీ అని అదే కదా, చెప్పుకోవాలి. అది తప్పని అన్నాం కదా. భారతీయ రాష్ట్ర సమితి అది డ్రామానే, పేర్లోనే ఉండాలి. దాని పేరే మార్చుకున్నారు కదా, కదా. టీఆర్ఎస్ గా. ఇప్పుడు మళ్ళీ వెనక్కిపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఇంకోటి కాకపోతే అది రాష్ట్ర అధ్యక్షుడు పల్లా, తెలంగాణ అధ్యక్షుడు ఎవరు, తమిళనాడు అధ్యక్షుడు ఎవరు, కర్ణాటక అధ్యక్షుడు ఎవరు పెట్టచ్చు కదా. కేసీఆర్ గారు తిరిగారు, ఏదో అన్ని రాష్ట్రాల్లో కేసీఆర్ అంటే పాపం ఏదో చేసి చేయగలుగుతారు. ఇప్పుడు సైలెంట్ తెలుగుదేశం ఆ మధ్యన అండమాన్ నికోబార్ అది ఇది అక్కడ కూడా పోటీ చేశారు కదా వీళ్ళు, జడ్పీటీసీ ఆ ఏరియాలో ఉన్నాయి కూడా అక్కడ వీళ్ళు అప్పుడు గెలిచారు కూడా, కార్పొరేటర్లు ఆ సీట్లు ఉంటుంది. అది వేరు, చెప్పుకోవట్లేదు కదా ఇక్కడ వీళ్ళు ఆ కాన్సెప్ట్ వచ్చారు. కానీ అంటే ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ప్రకటించడం వెనక అంటే లోకేష్ నెక్స్ట్ సీఎం అవుతారా ఈ ఆలోచనలో ఉన్నారు కానీ అందరూ పార్టీలో కానీ ప్రజలు కానీ ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారనే చర్చ అయితే పెద్దగా జరగలేదు. అంటే ఇప్పుడు కూటమిలో ఉన్నారు కాబట్టి స్టెప్ బై స్టెప్ వెళ్ళాలనా, ఒకేసారి సీఎం చేస్తే కూటమిలో ఏమైనా చీలికలు వస్తాయని భయమా, ఏంటి ఆలోచన? కూటమిలో చీలికలు వస్తాయని ఏ భయం లేదు నాకు తెలిసి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ పదే పదే గతంలో అయితే గనక బాబు పేరే ప్రస్తావించేవాడు, లోకేష్ పేరు ప్రస్తావించేవాడు కాదు అతను. అప్పుడప్పుడు ఎప్పుడన్నా లోకేష్ 10 సార్లు నా సోదరుడు పవన్ కళ్యాణ్ గారు అది ఇది అంటున్నప్పుడు సోదరుడు అనేవాడు. ఈ మధ్య కాలంలో బాబు గారితో పాటు ప్రతిసారి లోకేష్ పేరు ప్రస్తావిస్తూ వస్తున్నాడు. అంటే అధికార బదలాయింపుకి ఆయన అంగీకరించేసినట్టు. ఎందుకంటే ఒకే స్టేజ్ మీద మంత్రులు 100 మంది ఉంటున్నారు. ఆ మంత్రుల పేర్లు లేకపోతే సీనియర్ నాయకుల పేర్లు ప్రస్తావించకుండా చంద్రబాబు నాయుడు గారు అంటే చంద్రబాబు గారు సీఎం గా ఉండాలని అయితే అన్నారు 2-3 సార్లు, అంతే తప్ప లోకేష్ సీఎం గానే అయితే ఆయన ఎక్కడ. అవును, వీళ్ళు అంటే కదా ఆయన అనేది. బేసిక్ గా ఆయన అధికార బదలాయింపుకి అంగీకరించడం వల్లనే పదే పదే లోకేష్ పేరు ప్రస్తావిస్తున్నారు అంటున్నాను నేను. మిగతా మంత్రులు కందులు దుర్గేష్, నాదెళ్ల మనోహర్ పేరు కూడా ప్రస్తావించరు కదా ఆయన. లేదా అవతల ఉన్నటువంటి మంత్రుల గురించి ఏం పదే పదే ప్రస్తావించట్లేదు కదా. పదే పదే ప్రతి సభలో కూడా బాబు గారితో పాటు లోకేష్ పేరు ప్రస్తావిస్తున్నారండి. ఏంటి, లోకేష్ తర్వాత వారసుడిగా ఆయన అంగీకరిస్తున్నాడు ఆయన, అంతే కదా. లేకపోతే ఈయనకంటే డిజిగ్నేషన్ పరంగా అయితే చిన్న మంత్రి కదా, అంతే. మామూలు రాజ్యాంగం ప్రకారం అయితే డిప్యూటీ సీఎం పోస్టే లేదు. కానీ వీళ్ళు చెప్పుకున్న హోదా చూపించడం కోసం అయితే ముఖ్యమంత్రి తర్వాత డిప్యూటీ సీఎం, ఆ తర్వాత మంత్రులు, పైగా ఆయన దగ్గర 5 శాఖలు ఉన్నాయి. మరి అయినా కూడా ఆయన పదే పదే లోకేష్ పేరు ఎందుకు ప్రస్తావిస్తున్నారు అంటే హీ యాక్సెప్టెడ్ ఇట్. బీజేపీకి అసలు దీంతో సంబంధమే లే, అది మీ తిప్పలు మీరు వాడండి అంటది. మాకు మంత్రి పదవి ఇచ్చా మా వాటా ఎంత అని అడుగుతుంది. అది రాజకీయ దట్స్ ఎనఫ్. మీరు చంద్రబాబు గారే ఉంటారా, పవన్ కళ్యాణ్ సీఎం చేస్తారా, అది కూడా మీ ఇష్టం. లొకేషన్ చేస్తారా లేకపోతే అచ్చెన్నాయుడిని చేస్తారా, ఏమైనా మీ ఇష్టం చేసుకోండి, చెప్పండి, వచ్చి కూర్చోమంటే ఓటేస్తాం. కానీ ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత టీడీపీలో పరిణామాలు మారుతుంటాయి. ఎందుకు సార్, అక్కడ ఏమన్నా అక్కడి నుంచి ఏమన్నా నడిపిస్తున్నారా కదా? ఈసారి ఏం లేదండి, ఈసారి క్యాజువల్ విజిట్ అది, అంతేనా, అంత మించేం లేదు. ప్రాక్టికల్ గా ఏంటంటే నాకున్న అవగాహన మేరకు నేను అనుకుంటున్నది ఇక్కడ 2. ఒకటి, నేను ఒక విశ్వసనీయంగా ఒక నాయకుడి ద్వారా నాకు అప్పట్లో అందిన సమాచారం ప్రకారం అయితే ఉగాదికి మొన్న సీఎం అయిపోవాలి ఆయన. అదే ఉగాదికి, అది ఈ ఉగాదన్లా 2027 ఉగాది అన్నారు నాకున్న సమాచారం అప్పుడు. అయితే నేను అప్పుడు అన్నా 2027 ఉగాది అంటే 2 ఏళ్ళే ఉంటది టర్మ్, అంతే, డేంజరస్ కదా అన్నటువంటి. లేదు, వాళ్ళు అనుకున్నది అది అన్నారు. తర్వాత నేను పార్టీలో లోకేష్ గారికి సన్నిహితంగా ఉండేటటువంటి ఒక వర్గం నుంచి నేను మాట్లాడినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే అసలు లోకేష్ గారు ఆ ప్రస్తావన వద్దంటున్నారు. ఇప్పట్లో వద్దంటున్నారు, ఈ టర్మ్ లో కాకపోవచ్చు అన్నటువంటిది. ఆగండి అని చెప్తున్నారు. నెక్స్ట్ టర్మ్ గెలిచిన తర్వాత అప్పుడు సీఎం గా అన్నది ఒక ఆస్పెక్ట్ వినబడింది. రెండవది, నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా గెలిచేస్తే అప్పుడు ఇక జగన్ పని అయిపోతుంది, జగన్ దగ్గర ఉన్న ట్రూప్ అంతా డిస్మాండిల్ అయిపోతుంది. అప్పుడు ఒక ఏడాది తర్వాత 6 నెలల తర్వాతను సీఎం పదవిని ఇప్పుడు మొన్న బీహార్ లో జరిగినట్టు సమ్రాట్ చౌదరిని తీసుకున్నట్టుగా అప్పుడు లోకేష్ ని సీఎం చేస్తారు. గెలవడం కోసం ఓ 2 సంవత్సరాలు పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి పదవిని కూడా ప్రకటిస్తారు ఎలక్షన్స్ ముందు. అప్పుడు కాపు సామాజిక వర్గం కూడా ఇప్పుడు ప్రస్తుతం డిజిలోకేట్ అవుతున్న వాళ్ళు మళ్ళీ యునైట్ అయిపోతారు అన్నటువంటి వ్యూహంలో ఉన్నారు అన్నటువంటి. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే గెలుపులు మనం అనుకున్నట్టు జరగవు. అది లోకేష్ కి తెలుసు, బాబుకి తెలుసు. ఆయన 30 ఏళ్ల దాకా నేను ఓడిపోను అనుకుని జగన్ అన్నాడు. అసలు శాశ్వతంగా ముఖ్యమంత్రి పదవి నాదేనని చంద్రబాబు గారు అన్నారు 14-19 ముందు. కాబట్టి ఎవరి ఫీలింగ్స్ వాళ్ళకుంటాయి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటూ ప్రిపేర్ అవ్వాలి. కేటీఆర్ చేసిన తప్పు కేటీఆర్ని సీఎం చేయకపోవడం. అట్లాగే ఇప్పుడు
అక్కడ జరిగిన రాహుల్ గాంధీ చేసిన ఛాన్స్ ఉన్నప్పుడు సీఎం ఇవ్వకపోవడం, పిఎం ఇవ్వకపోవడం. ఛాన్స్ ఉంది కదా ఆ రోజున 2009లో ఆయన పిఎం చెయ్యొచ్చు, చెయ్యలా. ఆ తర్వాత 15 సంవత్సరాలు ఇప్పుడు అది అవకాశం లేకుండా పోయి. ఇప్పుడు రేపు అట్లా కాకుండా ఉండాలంటే మళ్ళీ ఎప్పుడో కాదు, నేను అనుకోవడం అయితే చెయ్యగలిగితే ఈ డిసెంబర్ లోపు చేసేయాలి ఆయన సీఎంగా. అప్పుడు ఛాయిస్ ఉంటుంది టైం కొంత. ఇప్పుడు మనం క్రికెట్ ఆడేటప్పుడు T20కి, వన్డేకి, టెస్ట్కి తేడా ఉంటుంది. T20 బాధేసేయడం వెళ్ళిపోవడం, వన్డే ముందు నిలదొక్కుంటాం, ఒక 5-10 ఓవర్ల దాకా నిదానంగా డిఫెన్స్ ఆడతాం. తర్వాత పిచ్చు, అవతల బౌలర్ల స్టామినా ఇది తెలుసుకున్నాక బాత్తాం విన్ కోసం. అది ప్రాజెక్ట్. 50 ఓవర్లు ఉంటాయి కాబట్టి. అదే టెస్ట్ వచ్చేటోడికి 5 రోజుల పాటు బౌలర్లకి చిరాకు పుట్టేదాకా వాళ్ళని బౌలింగ్ చేయించి డిఫెన్స్ ఆడి అప్పుడు బాత్తాం. అది 20 ఓవర్లు అవచ్చు, 30 ఓవర్లు అవచ్చు. కామ్గా కూల్గా నడుపుకుంటాం. ప్రస్తుతానికి వీళ్ళు T20 ఆడాలి. ఇది వన్డేల కాలం కాదు, T20ల కాలం అయినప్పుడు నువ్వు ఇప్పుడు ఇవ్వాలి టైం. మామూలుగా అయితే లాస్ట్ టైం మహానాడు జరిగినప్పుడే అనుకున్నారు అందరూ, ప్రకటించేస్తారు స్టేజ్ మీద, ఇంకా అంతలేదు ఇంతలేదు అనుకున్నారు. మళ్ళీ ఆయన్నే ఎన్నుకున్నారు, బాబు గారిని అధ్యక్షుడిగా. అంత అయిపోయింది. ఇప్పుడు అంటే అలాంటి సందర్భం కూడా ఏమీ లేదు ఇప్పుడు. ప్లస్ మొన్న కొంతమంది మంత్రులను సింగపూర్ పంపించడం, ఏదో వాళ్ళకి ట్రైనింగ్ అని అది అని చెప్పడం. ఇప్పుడు రేపు మాపు కొన్ని రోజుల్లో క్యాబినెట్ మళ్ళీ విస్తరించబోతున్నారు, కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వబోతున్నారు. ఈ టైంలో ఈయనకి ఇది ప్రకటించడం వర్కింగ్ ప్రెసిడెంట్గా, అంటే 29కి రూట్ మ్యాప్ క్లియర్ చేసుకుంటున్నారా, లేదు లోకేష్ సీఎం పదవి కోసం ఇవన్నీ రెడీ చేసి రూట్ మ్యాప్ క్లియర్ చేసుకుంటున్నారా? ఆ సందర్భంలో ఈ ప్రకటన వచ్చిందా? ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చాక నాకు డౌట్ వచ్చింది, సీఎం పదవి ఆపుతున్నారా అని. ఆపడానికి ఎందుకంటే తెలుగుదేశంలో పార్టీ అధ్యక్షుడే సీఎం, వర్కింగ్ ప్రెసిడెంట్ కుదరదు. ఒకవేళ లోకేష్ సీఎం చేయాలనుకున్నప్పుడు చంద్రబాబు గారిని గౌరవ అధ్యక్షుడిగా పెట్టాలి, అధ్యక్షుడిగా ఇతన్ని అనౌన్స్ చేయాలి. అలా కాకుండా వర్కింగ్ ప్రెసిడెంట్ అంటున్నారు. అంటే కేటీఆర్ కూడా ముందు వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటించారు, సీఎం గా ఇచ్చేటట్టయితే వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకటించేవాళ్ళు కాదు, ఇవ్వకూడదు అనుకున్నారు కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్ కి పెట్టారు. ఇప్పుడు అదే వస్తుంది కదా సంకేతం. వర్కింగ్ ప్రెసిడెంట్ సీఎం ఎందుకు అవుతాడు? ప్రెసిడెంట్ కదా సీఎం ప్రాంతీయ పార్టీల్లో. ఇంకోటి చంద్రబాబు గారు నెక్స్ట్ స్టెప్ అదే అని, నేను ముందు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చి తర్వాత ప్రెసిడెంట్ చేసి అప్పుడు సీఎం చేస్తారు. అప్పుడు ఎప్పటికీ ఇంకోటి మంత్రివర్గ విస్తరణ అనేటటువంటి చేసేటట్టయితే ఇంకా సీఎం గా ఈయన అంటే పార్టీ ప్రెసిడెంట్ గా ఒకళ్ళు ఉండి తండ్రి ఉండి కొడుకు సీఎం అవ్వకూడదా? అవ్వచ్చు, కాకపోతే అట్లాంటి ఫార్ములా ఇంతవరకు టీడీపీలో లేదు. ప్రాంతీయ పార్టీలో అది కష్టం. అట్లా పెడితే ములాయం సింగ్ అట్టబెట్టి అఖిలేష్ చచ్చాడు, అక్కడ నానా తెప్పలు పడ్డాడు, అందుకే తర్వాత తీసేశాడు అతనే. వీళ్ళకి బాగా అనుభవాలు, చంద్రబాబు గారికి బాగా ఎక్స్పీరియన్స్ కదా. లాలూ ప్రసాద్ని అట్టబెట్టి తేజస్వి యాదవ్ తెప్పలు పడి చివరికి తేజస్వి యాదవ్ తనే మొత్తం తీసుకున్నాడు. కాబట్టి ప్రాంతీయ పార్టీలలో ఒకటే ఏంటంటే జాతీయ పార్టీలు చేసే తప్పదే, ప్రెసిడెంట్ వేరు సీఎం వేరు, తప్పు కాదు అది. అక్కడ వాళ్ళకి అవసరం ప్రతిదీ ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి అడగడం కాకుండా, ప్రధానమంత్రి పార్టీ వేరుగా ఉంటుంది, ప్రధానమంత్రి వేరుగా ఉంటారు జాతీయ పార్టీలు. అది ప్రాంతీయ పార్టీలో మాత్రం రెండు ఒకళ్ళే తీసుకుంటారు. ఇప్పుడు స్టాలినే ప్రెసిడెంట్, స్టాలినే ఇది. ఉదయనిధికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చాడు మంత్రి, ఇక్కడ సేమ్ అక్కడ సేమ్. ఎందుకంటే అధ్యక్ష బాధ్యతలు మళ్ళీ వేరేగా ఇచ్చినప్పుడు కొంతమంది డబుల్ గేమ్ ఆడతారు, పార్టీ వేరు ఇది వేరు అనేటటువంటి. అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకోరు వాళ్ళు. ఇంకోటి అధికార బదలాయింపు సందర్భంగా సేఫ్ పాసేజ్ లోకేష్ ప్రిపేర్ చేస్తారు కానీ ట్రబుల్ సమ్ క్రియేట్ చేయరు. ఇప్పుడు తీసుకొచ్చిన ఆ పార్టీ కమిటీ స్ట్రక్చర్ చూస్తే యంగ్స్టర్స్కి వీళ్ళకి అట్లాంటి పదవులు ఇచ్చారు చాలా మందికి. ఇదంతా ఒక టీముని పార్టీ పరంగా తయారు చేసుకుని రేపు ఎన్నికల్లో గెలిచే బాధ్యత లోకేష్ తీసుకుని ఆ తర్వాత సీఎం అవుతాడా ఒక ఆస్పెక్ట్, లేదా మీరు అన్నట్టే వర్కింగ్ ప్రెసిడెంట్. ఇదేం రాజ్యాంగం కాదు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ రాజ్యాంగం కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చి రేపు పొద్దున ప్రెసిడెంట్ కూడా సీఎం పార్టీ సీనియర్లను సంతృప్తి పరచడానికి చంద్రబాబు గారిని సీఎం గా ఉంచు, ఇదే ప్రెసిడెంట్ గా ఉంచొచ్చు, ఏమైనా జరగచ్చు. మంత్రివర్గం విషయంలో కూడా లోకేష్ మార్క్ పడబోతోందా? సీనియర్లను పక్కన పెట్టి అంటే యంగ్స్టర్స్ ని అవకాశం ఇవ్వబోతున్నారు, రేపేమో జరగబోతోంది అనేది. ఆయన సీఎం అయితే కుదురుతుంది తప్పించి
చంద్రబాబు గారి మంత్రివర్గంలో అట్లా బెటర్. అప్పుడు 3 సార్లు అంటే ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ చేసేసారు అంటే ఇప్పుడు ఈ నిర్ణయాలే కదా ఒక రకంగా ఇప్పటివరకు ఈయన అనుకోండి, రేపు పొద్దున మార్కు కూడా క్యాబినెట్ కూర్పు అనే దాని మీద ఈయన మార్కు ఉండదు. అంటే మంత్రివర్గం వేరు, ఈయన కదా, ఈయన పార్టీ క్యాడర్ ఏంటనేది ఈయన ప్లాన్ చేసుకోవాలి. అవును. అంతేగాని మంత్రివర్గం చంద్రబాబు గారు ఇష్టం కదా లెక్క. అవును అవును. ఇంకోటి ఏంటంటే 3-4 సార్లు పెంట చేసుకునే లక్షణం బాబు గారికి లేదు. మీరు ఈవెన్ క్రిందటిసారి కూడా అబ్జర్వ్ చేస్తే ఆయన ఎప్పుడు కూడా అట్లా గందరగోళాలు చేసుకోడు. జగన్ అట్లా చేసి చెడగొట్టుకున్నాడు. అంటే ఆయన ముందే చెప్పాడు కానీ చెప్పిందే నాశనం చేయలే. అది తెలిసి కూడా పదవి పోయినోడేమో నాకు ఎందుకు తీసేశారని కడుపు పండింది. పదవి రానోడేమో నాకు ఇవ్వలేదు రెండోసారి కూడా అన్నట్టు. రెండోసారి పొందినోడేమో నాకు 2 ఏళ్లే ఇచ్చారని. అదే చంద్రబాబు గారు 14-19లో వాళ్ళే 5 ఏళ్ళు ఉన్నారు. మధ్యలో ఇంకో 4 యాడ్ చేశారు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు. అంతే కదా తీసుకొచ్చింది. అలాగా ఆయన గొడవ పెట్టుకోడు. అంటే మంత్రివర్గ విస్తరణ అంటే మళ్ళీ మొదటి నుంచి ప్రభుత్వం అనే ఫీలింగ్ జనంలోకి వెళ్తానే భయం ఉంది ఆయనకి. అందుకని ఆయన ఎప్పుడు కూడా అలాంటి ప్రయోగాలు చేయడు. కాబట్టి ఇప్పుడు మధ్యలో ఇప్పుడు చేసేసి మళ్ళీ 4 రోజుల తర్వాత చేసేసి ఇట్లాంటి తిక్క పనులు చేయడు ఆయన చంద్రబాబు గారు. ఆయన ఫైనల్ గా ఒకే పాయింట్ మీద కూర్చుంటాడు. లోకేష్ సీఎం అయ్యేటట్టయితే మంత్రివర్గ విస్తరణ ఏముండదండి. మంత్రివర్గంలో ఏదన్నా విస్తరణ అంటే యాడ్ చేసుకోవాలి, అంతేగాని గందరగోళం అంటే యాడ్ చేసుకోవడం అనేది పెద్దగా లేదేమో కదా, ఇప్పుడు అవకాశం లేదేమో కదా. ఉన్నోళ్ళందరూ కొత్త బ్యాచ్నే కదా, ఎవరున్నారు పాత వాళ్ళు అచ్చెన్నాయుడు తప్ప అందరూ కొత్త వాళ్ళే కదా మాక్సిమం. ఇప్పుడు అనిత కొత్త ఆవిడే, సవిత కొత్త ఆవిడే, ఆవిడెవరు ఇంకో సంజయరాణి, మహిళలందరూ కొత్త వాళ్ళే, అంత కొత్త వాళ్ళే. ఈవెన్ మగాళ్ళైనా కొత్త వాళ్ళే. రవీంద్ర ఒకడు పాతోడే, కుర్రోడు అతను, అచ్చెన్నాయుడు పాత. వాళ్ళిద్దరు 2-3 తప్పించి మిగతా అందరూ కొత్త వాళ్ళే. ఇంకా మార్చాల్సిన నెసిటీ ఏముంది? పెర్ఫార్మెన్స్ అంటారా? రేపు కొత్త వాళ్ళని తీసుకుంటే ఇప్పుడు వాళ్ళు ఎప్పుడేమని చెప్పాలి? ఇప్పటికి 3 ఏళ్ళు పడతాయి వీళ్ళకి, 2 ఏళ్ళు అయితే కూడా వీళ్ళు ఇంకెమర్జీ కాని వాళ్ళు. సింగపూర్ పంపించి మంత్రుల్ని విమర్శలు పాలైందా టీడీపీ? అది కూడా లోకేష్ నిర్ణయం బాబు గారు. అదొక దురద. సింగపూర్ దురద ఎందో గోక్కుంటా ఉంటారు వాళ్ళు. ఎవడికి పనికి వస్తే అర్థం కాదు. సింగపూర్ అనేది మన బెజవాడికి ఎక్కువ, హైదరాబాద్కి తక్కువ. అది ఆఫ్టర్ ఆల్ 30 కిలోమీటర్ల దేశం. అది రాష్ట్రం కూడా కాదు, దేశమే 30 కిలోమీటర్లు. సరిగ్గా తిరిగితే ఊరు మొత్తం, దేశం మొత్తం కలిపి 1 రోజులో అయిపోతుంది. అలాంటి దేశం ఏదో అద్భుతం అనేటటువంటి ఒక పిచ్చి భ్రమలో చంద్రబాబు గారు ఉంటారు. అది ఒక బ్రోకర్ కంట్రీ. ఇదివరకు కనుక అమరావతి ఆడే కడతాడని చెప్పినట్టు ఇప్పుడు వాడికి అడ్మినిస్ట్రేషన్లో కాంగ్రెస్కి అద్భుతమైన టాలెంట్ ఉంది, తెలుగుదేశానికి అద్భుతమైన టాలెంట్ ఉంది. ఇవాళ ఓ రకంగా చెప్పాలంటే పొలిటికల్ మేనేజ్మెంట్ అని ఈ బ్రోకర్ సంస్థలు ఉన్నాయి కదా, ప్రశాంత్ కిషోర్ లాంటి, అవన్నీ ఒకప్పుడు ఈ పార్టీలు నేర్పినయే. కాంగ్రెస్కి బూత్ లెవెల్ నుంచి పై స్థాయి దాకా కమిటీలు ఉన్నాయి. అలాంటి సిస్టమ్ అంటే అడ్మినిస్ట్రేరియల్ సిస్టమ్ అది తెలుగుదేశంలో చంద్రబాబు తీసుకొచ్చాడు కదా. ఎన్టీ రామారావుకి జాతకాల చంద్రబాబు తీసుకొచ్చాడు కదా. ఆ రోజు నుండి ఈ రోజు వరకు వ్యవస్థీకృత నిర్మాణం చంద్రబాబు పర్ఫెక్ట్గా చేశాడు. మధ్యలో ఇంకా గన్నాయిలు ఆడి పేరేంటి ఇప్పుడు ఎవరినో తీసుకొచ్చారు కదా ఎలక్షన్స్ వీళ్ళు కూడా. అట్లాంటి వాళ్ళు ఎవరికి కావాలి? అది పార్టీ చేయాల్సిన పని ఎవడికో అప్పచెప్పడం, అవుట్ సోర్సింగ్ అప్పచెప్పుకోవడం అంతే. అదే కాకుండా ఇదైనా అంతే. సింగపూర్ రోడ్డు నేర్పేదేం లేదు. అడ్మినిస్ట్రేషన్ అని అడిగితే సింగపూర్ రోడ్డు నేను చూశాను కదా, 4 రోజులు తిరిగాను ప్రభుత్వం, ఈ ప్రభుత్వం పంపించినప్పుడు మమ్మల్ని. వాడెవడు పెద్ద పుడింగ్ ఏం కాదు. మన పీపీటీలు ఉంటాయి కదా, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో ఆడ ఇచ్చి చెప్పుకుని బతుకుతుంటారు అంతే. ఆ ఇంగ్లీష్లో చెప్పుకు తిరగడం తప్పించి అక్కడ ఏమీ కాదు. కాకపోతే పబ్లిక్లో సివిక్ సెన్స్ ఉంటుంది అక్కడ. ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఉయ్యడాలో ఉండదు, డిస్ప్లే. అట్లాగే కార్ పార్కింగ్లుగా ఎక్కడంటే అక్కడే ఉంటది. తర్వాత మీరు ఇది ఎక్కితే ఒక కార్ ఎక్కారనుకోండి, మీరు ఎక్కడికి వెళ్ళాలి బేరం ఇదంతా ఉండదు. స్ట్రైట్ గా మనం ఎక్కి కూర్చుని ఎక్కడ పేరు చెప్తే అక్కడ తీసుకెళ్లాల్సింది. చిల్లర 10 పైసలతో సహా ఇచ్చేస్తాడు వాడు. అంతా వాడి దగ్గర ఒక ఇది ఉంటది, క్యాష్ పెట్టా ప్రతి ఒక్కడి కారులో కూడా. మొత్తం సిస్టమేటిక్ గా మెయింటైన్ అవుతుంది. అది సివిక్ సెన్స్ పబ్లిక్ లో ఉంది. మన దగ్గర సివిక్ సెన్స్ లేనటువంటి సమాజం మనకి ఎక్కువ. వాళ్ళకి ఏం నేర్పుతారు? అడ్మినిస్ట్రేషన్. మన అధికారుల కంటే పెద్ద పుడింగులే ఏంటాళ్ళు. మనం ఇక్కడ రాజకీయ దరిద్రాన్ని ఎత్తినెట్టుకున్నాం.
అదే కదా మనం ఇక్కడ నిర్ణయాలు రాజకీయ కోణంలో తీసుకుంటా, అడ్మినిస్ట్రేషన్ ఆడి ఫెయిల్యూర్ అని ఎందుకంట నువ్వు, అదే కదా డబ్బులు దండగా అంతే. ఊరకనే. అవును రైట్, చూద్దాం. మొత్తానికి తెలుగుదేశం పార్టీ వేగంగా అడుగులు వేస్తోందా, లేదంటే భవిష్యత్తులో కీలక మార్పులు చేర్పులు జరగబోతున్నాయి? సడన్ గా ఇప్పుడు ఉన్నట్టుండే వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు నారా లోకేష్ గారిని, మరి వాట్ నెక్స్ట్ వేచి చూద్దాం.